అసలు మనం వాక్యానుసారంగా జీవిస్తుంటేనే పలు శ్రమలు వస్తుంటాయి. ఆమెను చెప్పండి. ఎందుకండి ఈ మాటకి ఆమెను చెప్పడానికి సంకోచిస్తున్నాం అని అంటే, శ్రమ అనే మాట వింటే మనకు భయం, అమ్మో ఏ శ్రమ వచ్చిద్దో ఏ కష్టం వచ్చిద్దని. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రతిరోజు కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? శ్రమలు మనల్ని పలకరిస్తుంటాయి. వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనడానికి అర్థం ఏంటో తెలుసా? సమస్యలు మన చుట్టూ తిరుగుతుంటాయి. నెమ్మదిగా ఉండి ఏ కష్టం లేకుండా కాలు మీద కాలేసుకొని కడుపులో నీళ్ళు కదలకోకుండా ఒంటికి చెమట పట్టకోకుండా సుఖంగా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఉన్నాడు అని అంటే ఉన్నాడులేండి దేవుడు అని అంటాం. కానీ శ్రమలలో దేవునిని మరింత వేడుకునే వారిగా మనము మార్చబడతాం. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కూడా మనకి శ్రమలు వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? మనము దేవుని దృష్టిలో ఉన్నాం. గట్టిగా ఆమెను చెప్పండి. కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? మనం దేవుని ఆలోచనలో ఉన్నాం. ఆమెను చెప్పండి.